దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చాలా రోజుల తర్వాత ఇవాళ లాభాల్లో నడుస్తున్నాయి. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన తర్వాత పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, మెటల్ రంగ షేర్లతో కొనుగోళ్లు సూచీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ప్రారంభంలో ఫ్లాట్ గా ట్రెండింగ్ మొదలుపెట్టిన సూచీలు ప్రస్తుతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కాగా 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో 86,460 రూపాయలు కాగా, ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 86 రూపాయల 90 పైసలుగా ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ సందీప్. ఓవరాల్ గా మార్కెట్ తీసుకుంటే చాలా రోజుల తర్వాత పాజిటివ్ లో ట్రెండ్ అయిందని చెప్పాలి. యాక్చువల్ గా నిన్న కూడా నెగిటివ్ లో ఉన్న మార్కెట్ ఈ రోజు మాత్రం స్టార్ట్ అవ్వడం ఫ్లాట్ గానే స్టార్ట్ అయినా మెల్లగా మాత్రం అది పాజిటివ్ ట్రెండ్ లోకి వచ్చింది. మెయిన్ గా ముఖ్యంగా చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్, M&M, HDFC బ్యాంక్, భారత్ ఎయిర్టెల్, శ్రీరామ్ ఫైనాన్స్ మెయిన్ గా మార్కెట్ అయితే పుషప్ చేయడానికి అయితే ఉపయోగపడాయని చెప్పాలి. అండ్ టీసీఎస్ అండ్ సన్ ఫార్మా కంపెనీ మార్కెట్ అయితే బాగా డ్రా అవుతున్నాయి. ఓవరాల్ గా ఈ ట్రంప్ టారిఫ్లు అయితే ప్రజెంట్ నడుస్తున్నాయి. కాకపోతే కంప్లీట్ డౌన్ ట్రెండ్ లో స్ట్రీక్ అయితే ఏదైతే ఉందో అది ఈ రోజు బ్రేక్ అయిందని చెప్పాలి. ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే సందీప్, సెన్సెక్స్ వచ్చేసి 202 పాయింట్లు డౌన్ అయిపోయి 74,657 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ వచ్చేసి 23 పాయింట్లు డౌన్ అయిపోయి 22,576 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న 12 పాయింట్లు అంటే ఫ్లాట్ గానే కొనసాగుతున్నాయని చెప్పి. మిగతా సెక్టార్ లో మెయిన్ గా చూసుకుంటే ఐటీ సెక్టార్ అయితే బాగా లాస్ లో ఉందని చెప్పాలి. అండ్ ఈ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెక్టర్ పిఎస్క్యూ మాత్రం బాగా ఫోకస్ చేయొచ్చని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే 22,800 ఎన్ని రోజుల నుంచో అది మనకు సపోర్ట్ గా నిలుస్తుందని అనుకున్నాము. కానీ 22,800 ఫ్రైడే రోజు అయితే బ్రేక్ అయింది. తర్వాత నెక్స్ట్ నిన్న మండే కూడా బ్రేక్ అయింది. ప్రజెంట్ చూస్తుంటే మార్కెట్ 22,576 అయితే ట్రేడ్ అవుతుంది. మార్కెట్ ఒకవేళ అప్ వెళ్తే 22,650, 22,800 అనేది రెసిస్టెంట్ గా నిలవచ్చని. అండ్ డౌన్ ట్రెండ్ లో చూసుకుంటే 23,000 అండ్ 23,250 అనేది సపోర్ట్ గా నిలుస్తుందని ఎక్స్పర్ట్ చెప్పారు. కీ సపోర్ట్ లెవెల్ అయితే 22,400 అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా ట్రంప్ ఏదైతే టారిఫ్ల గురించి అయితే రెగ్యులర్ గా దాని గురించి అయితే అప్డేట్ చేస్తున్నారు. మేము ఎటువంటి వెనకకి తగ్గేది లేదని అయితే చెప్తున్నాడు. అండ్ ప్రజెంట్ జేపీ మోర్గాన్ సంస్థ ఒకటి రిలీజ్ చేసిందంటే ఈ ఇయర్ కి 26,500 వరకు నిఫ్టీ చేరొచ్చు అని ఒక మాట చెప్తున్నారు. అండ్ ఎఫ్ఐఏలో ఏప్రిల్ నుండి బయింగ్ అనేది చేస్తుండొచ్చు. అండ్ ఇంకో ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుందంటే 25,000 మార్కు కూడా డిసెంబర్ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 86.96 రూపాయలు నడుస్తుంది. అండ్ ఔన్స్ బంగారం వచ్చేసి 2,961 వద్ద అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే నిన్న మాత్రం అంటే నిన్నటి వరకు చూసుకుంటే ఓన్లీ 2025లో మాత్రమే 1,00,000 కోట్ల వరకు ఎఫ్ఐఐలు సెల్లింగ్ చేశారని అయితే చెప్తున్నారు. మార్కెట్ నెగిటివ్ స్ట్రీక్ అయితే కొంచెం పాజిటివ్ వచ్చింది. కాకపోతే ఇది టెంపరరా మళ్ళీ పుంజుకుంటా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మనం చూస్తుందా అనేది చూడాలి. ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియో అయితే చాలా 50 to 60% అయితే ప్లస్ లో ఉన్నాయని చెప్పాలి. ఎక్స్పర్ట్స్ ఒకటి చెప్తున్నారు, ప్రజెంట్ ఇంకా ఈ సంవత్సరం కూడా మార్కెట్ అయితే చాలా వాలటిలిటీ చాలా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయనంత వాలటిలిటీ ఉంటుంది. 18,000 కూడా రీచ్ అయ్యే అవకాశం లేకపోలేదు అంటున్నారు. జేపీ మోర్గాన్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఈ ఇయర్ వరకు 26,000 రీచ్ అవుతుందని ఇచ్చారు. కానీ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే అది ఓన్లీ ఇన్వెస్టర్లకు ఊతమేనికే మెసేజ్ ఇండికేటర్ లాగా పనిచేస్తుందని మార్కెట్ సెంటిమెంట్ అయితే ఏ రకంగా కూడా అవకాశం అయితే లేదని చెప్తున్నారు. నిన్న ఎఫ్ఐఆర్ చూసుకుంటే
6,285 కోట్ల విలువ షేర్లను అయితే అమ్మేశారు. అండ్ డిఐఎల్ చూసుకుంటే 5,186 కోట్ల షేర్లను అయితే కొనుగోలు చేస్తున్నారు. ప్రజెంట్ డాలర్ రూపాయి మారకం విలువ చూసుకుంటే 86.88 కొనసాగుతుంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ వచ్చేసి $75.14 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి సేమ్ అంటే 202 పాయింట్ల దగ్గర అయితే సెన్సెక్స్ ప్లస్ లో ఉంది. అండ్ నిఫ్టీ వచ్చేసి 23 పాయింట్లు ప్లస్ లో ఉంది. అండ్ నిఫ్టీ బ్యాంక్ కూడా 12 పాయింట్లు అయితే ప్లస్ లోనే ఉంది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా అంత ఆశాజనకంగా అయితే లేవు, కాకపోతే ఫ్లాట్ గానే కొనసాగుతున్నాయని చెప్పాలి ఉంది. ఓవరాల్ గా మార్కెట్ అయితే ఇది పాజిటివ్, ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయింది. నెగిటివ్ స్ట్రీక్ అయితే బ్రేక్ చేసింది. అంటే 28 సంవత్సరాల తర్వాత ఇలాంటి నెగిటివ్ స్ట్రీక్స్ అనేది కంటిన్యూగా 5 నెలలు నెగిటివ్ స్ట్రీక్ అనేది చూడడము 28 ఇయర్స్ బ్యాక్ చూసాము, తర్వాత ఇప్పుడే చూస్తున్నాము అని అయితే మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ రోజు అయితే పాజిటివ్ లో పోయింది, చూడాలి అది ఎంత వరకు రీచ్ అవుతుంది. నిఫ్టీ అయితే 22,500 దగ్గర అయితే 500 అనేది కీ సపోర్ట్ అని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ రవిప్రసాద్.